హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో సొరకాయతో కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇది ఎప్పుడైనా ఫంక్షన్లలో చూస్తారండి, కానీ ఇది మనం ఇప్పుడు ఇంట్లోనే ఫంక్షన్లో టైపుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా 3 స్పూన్స్ వరకు సగ్గుబియ్యం తీసుకోండి. వీటిలో కొన్ని వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. మనం ఈ సొరకాయ పాయసం చేసుకునే ముందు ఇది నానబెట్టుకోవాలండి. తర్వాత ఇలా ఒక సొరకాయ తీసుకొని దీనికి మనం సరిపడా తీసుకోవాలండి. కీర్కి సరిపడా సొరకాయని కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇంత పీస్ తీసుకుంటున్నానండి, ఇదైతే సరిపోతుందని. తర్వాత దాని తొడిమె సైడ్ ఉంటుంది కదండి, దానిని కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని దీనిపైన పొట్టంతా ఇలా తీసేసుకోవాలండి. ఈ పొట్టంతా తీసేసుకున్న తర్వాత మనకి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీనిని మనం ఇలా కట్ చేసుకొని దీని లోపల ఉన్న గుజ్జునంతా తీసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని దాని లోపల ఉన్న వైట్ కలర్ గుజ్జునంతా తీసేసుకోండి ఫ్రెండ్స్. మనం సొరకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఎలానైతే చేసుకుంటామో అలాగే ఇలా కట్ చేసేసుకొని దీని లోపల గుజ్జంతా తీసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి వైట్ కలర్ గుజ్జంతా తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం తురుముకోవాలండి. ఇలా కొబ్బరి తురుముకునే తీసుకొని ఇలా తురుముకోవాలి. ఈ తురుముకునే ప్రాసెస్ కొంచెం టైం పడుతుందండి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మొత్తం తురుముకున్నాం కదా ఫ్రెండ్స్, దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిని 2-3 సార్లు చల్లటి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దీనిలో సొరకాయ ఫ్లేవర్ ఏమైనా ఉంటే మొత్తం పోయి మనకు టేస్ట్ అనేది సొరకాయ ఫ్లేవర్ లేకుండా సేమియా లాగా వస్తుంది, కీర్ లాగా వస్తుంది. అందుకనే ఇలా 2 టైమ్స్ మనం దీనిని క్లీన్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఫ్రిడ్జ్ వాటర్ అయితే యూజ్ చేయకూడదండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంట్లో ఉండే వాటర్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ అంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి పెట్టేసుకోండి ఇదంతా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా మెల్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనం ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్, బాదాం ఇలాంటి ఏమున్నా మీరు ఇందులో వేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇందులో కాజు అండ్ బాదాం వేసానండి. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తరువాత ఇదే బౌల్లో అంటే ఇదే నేతిలో మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న సొరకాయ ఇందులో వేసుకోవాలండి. సొరకాయ తురుమునంతా ఇందులో వేసుకొని మనం మంటని చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మెల్లిగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని కనీసం 10 నిమిషాల పాటు చేయాలండి. సొరకాయ కొంచెం డ్రైగా వచ్చేంత వరకు మనం మంటని చిన్నగా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం డ్రైగా వచ్చింది కదా, ఇది వచ్చేంత వరకు మనం ఇలా నేతిలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పాలు వేసుకోవాలండి. నేను
ఫుల్ క్రీమ్ పాలు వేసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాను. తర్వాత ఇందులో మళ్ళీ 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ మిల్క్ వేసిన తర్వాత ఇవన్నీ కలిసే విధంగా మనం ఒక్కసారి ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను చిన్నగా పెట్టుకొని చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కొంచెం కొంచెంగా పాలు అనేవి ఉడుకుతున్నాయి కదా. సొరకాయతో పాలు ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని వేసుకోవాలండి. మనం 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా పాలు అనేవి ఉడుకుతుండగా మనం ఇందులో సగ్గు బియ్యంని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఇలా ఉడుకుతుండగా మంటను చిన్నగానే పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో కస్టర్డ్ పౌడర్ అండి, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులో 3 స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మనం దీనినంతా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది కీర్లో ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి కీర్ అనేది చిక్కబడడానికి ఈ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసుకుంటున్నామండి మనం. ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని తొందరగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కలుపుకోవడం వల్ల. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు చక్కెరను వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇది కరుగుతుంటే 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మనం ఇందులో 1/2 కప్పు పాలు, 1/2 కప్పు చక్కెర యూజ్ చేసామండి. ఇలా మెజర్మెంట్స్తో చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం. మీరు ఒక్కసారి టేస్ట్ చూస్తే మాత్రం ఎప్పటికీ చేసుకుంటారు. ప్రతి అకేషన్కి ఇది ఖచ్చితంగా చేసుకుంటారండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సొరకాయ అంతా ఉడికిపోయి ఇందులో మొత్తం చిక్కబడేదాకా మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం చిక్కగా ఎంత బాగుందో, చూడడానికి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ సొరకాయ కీర్ అనేది మనం చల్లారిన తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకొని చూపిస్తున్నానండి. చూడండి ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీనిని చూడండి ఎంత చిక్కబడిపోయిందో, ఇంకా చిక్కబడుతుందన్నమాట చల్లారిన తర్వాత. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఒకవేళ మీరు చక్కెర ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం చక్కెర ఎక్కువ యూజ్ చేసుకోండి. ఇది చేసేటప్పుడు మనం కొంచెం టేస్ట్ చూస్తే సరిపోతుందండి. అప్పుడు మనకు చక్కెర తక్కువగా ఉంటే వేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో ట్రై చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియోని 2-3 సార్లు చూసి అయినా మీరు ఇది పర్ఫెక్ట్గా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.